బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. సిద్దిపేట జిల్లా పెద్దకూడూరులో విషాదం నెలకొంది. యువకుడి వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని భార్గవి బలవన్ మరణానికి పాల్పడింది. హైదరాబాద్ జామియా ఉస్మానియా సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చంటి అనే యువకుడు భార్గవి ఫోటోని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడంతో మనస్తాపానికి గురైంది. డీపీ ఎందుకు పెట్టుకున్నావంటూ చంటిని ప్రశ్నించింది భార్గవి. నువ్వంటే ఇష్టం అందుకే పెట్టుకున్నా అంటూ చంటి రిప్లై ఇచ్చాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో భార్గవి మనస్తాపానికి గురైంది. ఒకసారి ఆ కాన్వర్సేషన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందనేది. హలో అన్నయ్య అంటూ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నా ఫోటో డీపీ ఎందుకు పెట్టినావని నన్ను అడిగినప్పుడు ఉత్తిగానే పెట్టినా అంటూ సారీ చెప్పిన తర్వాత మీరు చూస్తే కనుక ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. నీ స్టోరీని స్క్రీన్ షాట్ తీసిన అంటూ కూడా నెక్స్ట్ ఇలా ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులకు పాల్పడాలని చెప్పుకోవాలి. ఇలా ఆ కాన్వర్సేషన్ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై భార్గవి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా మైన్యూట్గా క్లియర్ చేసుకోవాల్సిన ఇష్యూస్ని బ్రాడ్ లెవెల్ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాల్ని క్షణికావేశంలోని వాళ్ళు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఆలోచించి పెద్దవాళ్ళకి చెప్పుంటే కనుక అక్కడి నుంచి లీగల్గా వెళ్ళుంటే ఇష్యూస్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి పంచనామా లెటర్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. రైల్వే పోలీస్ స్టేషన్ కాచిగూడ ఉదయం 8 గంటల 30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి మరి ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత, సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేస్తుంటే కనుక, తల్లిదండ్రులకు లేకపోతే స్నేహితులకు ఇన్ఫామ్ చేస్తుంటే కనుక ఆ క్షణికావేశానికి అటువంటి ఘటనలు మనం మినిమైజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు. ఈరోజు భార్గవి ఆ కుటుంబానికి లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లా పెదకూడూరులో విషాదం నెలకొంది. యువకుడి వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని భార్గవి బలవన్ మరణానికి పాల్పడింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే ఘటన మీద ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఎందుకంటే ఇంటర్కి సంబంధించి ఇంటర్ చదువుతోంది. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఆ బిడ్డ చేతికి అందొచ్చి తమకి దన్నుగా నిలవలసింది. ఆ బిడ్డ లేకపోవడంతో ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు పెడుతోంది. ఆ తల్లి రోదన అక్కడ వాళ్ళని గుండె పిండేస్తోంది. కన్న కూతురు తన కళ్ళ ముందే కానరాని లోకానికి వెళ్ళిపోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన చేతుల్లో పెంచి అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఇంకా కానరాని లోకానికి వెళ్ళిపోయిందంటే ఆ కన్న తల్లి కష్టం ఎవరు తెచ్చగలరు? నా బిడ్డ అంటూ ఇన్ఫ్యాక్ట్ ఆ పాపను చూసి, మరి ముఖ్యంగా భార్గవిని చూసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆ కుటుంబం ఏమంటోంది? సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క
దర్శనం భార్గవి గతంలో కూడా పై చదువుల కోసం 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళి ఒక ఆంధ్ర మహిళా సభకు సంబంధించిన ఓయూ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్లో చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పాటు ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతూ కాలేజీ వెంబడిస్తున్నటువంటి పరిస్థితిలో ఒక అమ్మాయి చనిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పెద్దకోడూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక భార్గవి ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళందరినీ చూస్తుంటే ఒక అనాథలుగా ఇక్కడ మిగిలిపోయారని చెప్పి, ఎందుకంటే బిడ్డను కోల్పోయిన పరిస్థితిలో మేము చాలా ఆవేదనకు గురవుతున్నాం. ఎందుకంటే ఆమెను ఇంతవరకు టార్చర్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేసాడు. వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి గతంలో 10th క్లాస్ వరకు ఒక సిద్దిపేట జిల్లాలోనే ఒక టాపర్గా నిలిచినటువంటి భార్గవి ఒక హైదరాబాద్లో తన అక్క భవానీ దగ్గర చదువుకున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు భవానీ, అదేవిధంగా తల్లి కూడా బాలబా ఉన్నది, తండ్రి కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకో, ఎందుకంటే ఇటువంటి పై చదువులకు మా బిడ్డ బాగుండాలి అనే ఉద్దేశం కొద్దీ హైదరాబాద్లో చదివిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో వేధింపుల వల్లనే నా యొక్క బిడ్డను కోల్పోయానని చెప్పి ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తండ్రిని అడుగుదాం.